ఒక పెద్ద సినిమా తీసినప్పుడు ట్రోలింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది అంటే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని కూడా లేదు. కొన్ని సినిమాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ట్రోలింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కరెక్టే. ఇప్పుడు వాట్ యూ సెడ్ ఇస్ నచ్చచ్చు నచ్చపోవచ్చు తప్పలేదు, అది ఎవరిష్టం, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళది. బట్ కావాలని నెగిటివ్ చేద్దాం, ఎలాగల్లా దింపేద్దాం, వీళ్ళని పడేద్దాం, సినిమా ఆడకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎదవరు బేసిక్లీ. వాళ్ళ థింకింగే పర్వర్షన్, అది సేడిస్టిక్ ప్లేజర్. అది అంటే తను చేయలేడు, అవతరాన్ని చేయనివ్వడం, ఇటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే రాజేష్, నేను ఇప్పుడు ఓకే రామ్ చరణ్ హ్యూజ్ సంపాదించాడు, బాగున్నాడు, అన్నీ ఓకే, లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. కానీ ఎంత కష్టపడుతున్నాడు, ఒక రామ్ చరణ్ కాదు, ఇంక్లూడింగ్ అ బాయ్, ఆ సినిమాకి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నారు, ఎన్ని డబ్బులు పెట్టారు. అండ్ తీసింది కూడా ఒక చెత్త సినిమా కాదుగా, ఒక డీప్ రూటెడ్ ఫీల్ ఉన్న ఫిలిం. అలా తీసి అలా ఫీల్ అయ్యి ఎన్నో ఆశలు పెట్టుకున్న వేల మంది ఆశలు, అభిమానులు తీసుకుంటే లక్షల మంది ఆశలు, ఒకడు వచ్చి దింపేద్దామని ట్రై చేయటం, ఇట్స్ రాంగ్. జడ్జ్మెంట్ మిస్ అవటం తప్పులేదు. ఇది దింపేద్దాం, ఇది నేనే స్మార్ట్ ఇతని కంటే, నేను ఆడిగో ఆడు సాటిస్ఫై చేసుకుంటున్నాడు ఈ పంపిస్తాం వాళ్ళు. సో ఇక్కడ ఏంటి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 300-400 కోట్లు పెట్టి సినిమా తీస్తే 300 రూపాయల టికెట్లో ఈ డిసైడ్ చేసేస్తాడు. ఈ ట్రోలింగ్లో వీడు కొన్ని వేలు సంపాదించవచ్చు. ఆ వేల కోసం ఆడు చేసే ప్లెజర్ ఇది. దీని పర్వర్షనే అంటారు, ఇంకోటి అనలేం. సో అదే అంట, సినిమా తీయటం చేసేటప్పుడు ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు, రిలీజ్ తర్వాత ఇంకో ఎత్తు అయిపోయింది. అందుకనే అన్నాను, మళ్ళీ ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలవాల్సి వచ్చింది, 2 సార్లు గెలిచింది పెద్ద అనేది. సో ఇంత స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ 3.5 years. ఈ 3.5 years ఈజ్ అ బిగ్ పర్సంటేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఒక హీరోగా రామ్ చరణ్ తీసుకుంటే 2.5-3 yearsగా ఒక సినిమా మీద కూర్చున్నాడంటే 3 years ఆఫ్ హిస్ కెరియర్ ఒక్క సినిమా మీద బేస్ అయ్యో. వాళ్ళకి పడేయాలి అనుకునే వాళ్ళు కరెక్ట్ కాదు. సో అది నేను థ్యాంక్స్ చెప్పింది 2 reasons. ఒకటి, ఓకే నీ సెటిస్టిక్ ప్లేజర్, నువ్వు చావు, నాకు అనవసరం. కానీ మీరు రాయటం వల్ల అడ్వాంటేజ్ అయింది సినిమాకి. మీరు పిచ్చిగా రాశారు, కొంతమంది మంచిగా రాశారు, కొంతమంది యావరేజ్. ఇన్ని మిక్స్ రిపోర్ట్స్ చూసేవాటికి ఆడియన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇది బాగుందా బాగాలేదా అర్థం కావట్లేదు, సినిమా వెళ్ళి చూద్దాం అని హెల్ప్ చేశారు సినిమాకి. అందుకని థ్యాంక్స్ చెప్తాను. సో ఆడియన్స్ చూడడానికి వెళ్ళిపోయింది అంటారు, లైక్ డెఫినెట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఏమైంది, ఓకే ఏం లేదన్నారుగా, పెద్ద లేదన్నారుగా, అది లేదన్నారుగా, ఇది లేదన్నారు, చూసినాడు అదే బాగుందిగా, ఈ సినిమాని ఎందుకు తిట్టారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేశారు యాదవ్లో అని వాళ్ళే ముక్కు మీద ఏలు వేసుకునేటట్టు చెప్పారు ఫైనలీ. ఇక వాళ్ళు నోరు మోస్తారు చచ్చినట్టు, ఇంకేం ట్రోల్ చేస్తారు. కానీ ఇంత జరిగినా, ఎన్ని ట్రోలింగ్లు జరిగినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా రామ్ చరణ్ ఒక్క మాట కూడా ఎవడో అనలా. తను బాగాలేదనో, తను బాగా చేయలేదనో ఏ ఒక్క మాట అనడానికి ఛాన్స్ లేకుండా పోయింది సినిమాలు. అదో పెద్ద ప్లస్ అయిపోయింది. ఏ క్యారెక్టర్ని తిట్టడానికి లేకుండా పోయింది. సరే ఒకళ్ళిద్దరు అన్నారు, అది ఓకే, అవి చిన్నవి ఉంటాయి, జాన్వీది అట్లాంటి అవన్నీ పక్కన పెడితే మిగతా అన్నీ పండేసినాయి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెద్ది. సార్ నిన్న మీ స్పీచ్లో నాకు బాగా నచ్చింది. అంటే ఇవన్నీ మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడారు, చెప్పారు, సక్సెస్ గురించి మాట్లాడారు, దట్స్ ఓకే. లాస్ట్లో నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, అంటే మీ టీం గురించి మాట్లాడారు. లైక్ డబ్బింగ్ చెప్పించిన పప్పు గారి గురించి, ఈ రోల్ రావడానికి తోడ్పడ్డ ప్రవీణ్ గారి గురించి అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వచ్చారు ఒక్కొక్కరిని. అంటే వేదిక పైన కొంతమంది అంటే ఆ క్యారెక్టర్కి బ్యాక్ ఎండ్ ఎవరెవరు ఉన్నారో అని చెప్పడానికి బేసిక్గా ఎవరు చెప్పరు, చాలా రేర్గా చూస్తూ ఉంటాము. నాకు నేను చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎస్పెషల్లీ పప్పు గారి గురించి కూడా చెప్పారు. ఆయన ఎప్పుడున్న సీనియర్, చాలామంది డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. చెప్పాలి పప్పు గురించి, ఎందుకంటే అంత కష్టపడ్డాడు. మళ్ళీ చెప్తా, ఇప్పుడు హోల్ థింగ్ నేను మళ్ళీ ప్రతి ఇంటర్వ్యూలో ఐ ట్రై టు, అంటే ఇప్పుడు దాకా మిస్ అయ్యి నేను కూడా నేనే ఒక మైండ్లో లక్ష్యం ఉంటాయి పెద్ద గురించి. సో జనరల్గా మిస్ అవుతూ ఉంటాను నేను కూడా, బట్ మిస్ అవ్వకూడదని ప్రతిసారి అనుకుంటా. అందుకని పరిమాణ మిస్ అవ్వకూడదు అని, ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎవరు చెప్పరు. వీళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళకి కూడా ఒక గుర్తింపు రావాలి. ఈ సినిమా లాగా పెద్దలో సినిమా ఐడెంటిటీ లాగానే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి కదా. వాళ్ళు వెనకాల కష్టపడ్డారు, ఇది ఎవరికీ తెలియదు. మనం ఎప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం, అవును సార్, ఒక టాప్ 1-2 people 3 people మ్యాక్సిమం గురించి మాట్లాడతాం. మిగతా వాళ్ళ సంగతి ఏంటి, అంత కష్టపడిన వాళ్ళ సంగతి ఏంటి. ఇప్పుడు కూర్మారావు అనేవాడు నాతో చెప్పించాడు డబ్బింగ్, వైజాగ్ యాస. పప్పు అనేవాడు
నేను వదిలిన తను వదలకుండా ప్రతి అక్షరం పలికేలా చేశాడు. సో తను పడిన కష్టం. ఇప్పుడు ప్రవీణ్ అనేవాడు ఎందుకు నేను పని మనం ఇప్పటిదాకా మర్చిపోయాను, ఐఎమ్ సారీ అబౌట్ దాట్. బట్ పెద్ది అనే సినిమా ఒక స్టేజ్లో నాకు జారిపోయే సినిమా మళ్ళీ నాకు వర్కౌట్ అయ్యేలా చేసింది ప్రవీణ్. సో డేట్స్ కారణంగా సార్? నెంబర్ ఆఫ్ రీజన్స్ అదే. ఓకే. దాన్ని అన్నీ సెట్ చేసి తను మళ్ళీ పెద్దలో ఉండడానికి కారణం మెయిన్ ప్రవీణ్ అవుతాడు. సో ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ సో న్యాచురల్. మీకు ఇప్పుడు ఇంత అప్రిషియేషన్ వచ్చిన పాత్ర గురించి అంటే తనే రీజన్. సో అదే అండి, వీళ్ళందరూ కూడా కదా, ప్రవీణ్ అట్లా, పప్పు ఇట్లా, కుర్మారావు డైలెక్ట్, ఇది వైజాగ్ స్లాంగ్, అట్లా చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు.